ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈపీఎఫ్ సర్వీసులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఖాతాదారులకు మెరుగైన సేవలందించే విధంగా మార్పులు చేస్తోంది. తాజాగా ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. క్లైమ్స్ ప్రక్రియను మరింత సులభంగా మారనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతి ఉద్యోగి పీఎఫ్ కలిగుంటాడు. దాంట్లో అటు ఉద్యోగి ఇటు యాజమాన్యం నుంచి డబ్బు జమ అవుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా వేతనం బేసిక్ పే నుంచి 12% పీఎఫ్ అకౌంట్ లో జమ చేయాలి. ఇది మొత్తం ఈపీఎఫ్ అకౌంట్ లోకే వెళ్తుంది. ఇక యజమాని కూడా 12% చొప్పున యాడ్ చేయాలి. ఇందులో 3% పైగా పీఎఫ్ అకౌంట్ లోకి, 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు వెళ్తుంది. ఇలా జమైన డబ్బును ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఉద్యోగి తీసుకోవచ్చు. ఇందుకోసం ఓ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని యూఏఎన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి క్లెయిమ్ చేసుకుంటే 2 నుంచి 3 వారాల్లో బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి. అయితే ఇకపై ఆ బాధ అవసరం లేదు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ విత్డ్రా కోసం కొత్త కార్డ్ జారీ కానుంది. దాని ద్వారా ఏటీఎంల ద్వారా సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే డిపాజిట్ చేసిన మొత్తంపై 50% విత్డ్రా పరిమితి మాత్రమే ఉంటుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఓ ప్రకటనను విడుదల చేశారు. జనవరి 2025 నుంచి ఏటీఎంల ద్వారా చందాదారులు, లబ్ధిదారులు ఈ నగదును సులభంగా పొందవచ్చన్నారు. ప్రతి 2-3 నెలలకు కీలక మార్పులు చేస్తున్నట్లు దావ్రా తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కీలకమైన మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత, ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కామర్స్ సేవల రంగంలో వారు సమర్థవంతంగా పనిచేసేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్ర పోషించేందుకు వారికి సామాజిక భద్రత అవసరమని, దానికోసం పథకం రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఏదేమైనా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చనే నిర్ణయంతో 70 మిలియన్ల ఈపీఎఫ్ఓగా ఖాతాదారులకి ప్రయోజనం చేకూరనుంది.